హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్. ఈరోజు మేము ఎందుకైతే మరో నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ హైదరాబాద్, ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ 15th మే 2026 తేదీన ప్రెస్ నోట్ ద్వారా అయితే ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ని మనం ఈరోజు అయితే పరిశీలిద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి అడ్మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇది పిహెచ్డి అడ్మిషన్స్ అనేటివి మనకు కేటగిరీ 1, కేటగిరీ 2 రెండు విభాగాల్లో అయితే ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారి అలా విడుదల కాబడతాయి. సో అయితే ఇందులో కేటగిరీ 1 అంటే ఎవరైతే యూజీసీ, సిఎస్ఆర్, ఐసిఎంఆర్, ఐసిఏఆర్, డిబిటి, ఇన్స్పైర్, ఎన్ఎఫ్ఎస్సి మరియు ఎన్ఎఫ్ఎస్టి వంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎవరైతే పాస్ అవుతారో వారికి, అదేవిధంగా జేఆర్ఎఫ్ ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే ఈ కేటగిరీ 1 పరీక్షకైతే వారు అర్హులు. మరొకటి కేటగిరీ 2, అది ఎవరైతే స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉంటారో వారికైతే అందులో అవకాశం ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ అయితే పూర్తిగా కేటగిరీ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్. ప్రత్యేకించి నేషనల్ లెవెల్ టెస్ట్లు ఎవరైతే పాస్ అయి ఉంటారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ మనకి 15th మే 2026 తేదీన అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి బ్రోచర్, పిహెచ్డి గైడ్ లైన్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే www.osmania.ac.in లేదా www.ouadmissions.com అయితే మనం వెళ్ళి చూసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 20వ తేదీ మే నుండి అయితే మనకు ప్రారంభం కాబడుతుంది. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ ఫామ్ మనకు జూన్ 10, 2026తో అయితే మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే అప్లై చేసుకున్నారో వారిని మనకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. నేరుగా ఇంటర్వ్యూ తర్వాత వారికైతే పిహెచ్డి అడ్మిషన్ అనేది లభిస్తుంది. మరి ఇంటర్వ్యూ అనేది చాలా అతి తొందరగానే వీరైతే టెనేటివ్గానే పెట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 18th జూన్ 2026 రోజు అయితే ఉంటుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదండి ఈరోజు నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తప్పనిసరిగా తెలియచేయండి. థ్యాంక్ యూ.